ఫ్రెండ్స్, మొబైల్లో వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి బెస్ట్ అప్లికేషన్ వచ్చేసి క్యాప్కట్ యాప్. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. కానీ క్యాప్కట్ యాప్లో వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి మనం కొన్ని ఇష్యూస్ని ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్కట్ యాప్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉండదు కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యాప్కట్ ప్రో వర్షన్ ఈజీగా కూడా దొరకదు మనకు. సో చాలా ట్రై చేస్తే కానీ మనకు క్యాప్కట్ ప్రో వర్షన్ దొరకదు. సో అయితే ఈ వీడియోలో నేను సేమ్ క్యాప్కట్ యాప్ లాగా ఉండే ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉండే ఎఫెక్ట్స్, టూల్స్, యానిమేషన్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు నేను చెప్పబోయే యాప్లో ఉంటాయన్నమాట. అండ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ఎలాంటి VPN కనెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మంచి అప్లికేషన్. ఒక విధంగా దీన్ని క్యాప్కట్కి క్లోన్ వర్షన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది. సో ఈ యాప్లో ఉండే ప్రతి టూల్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం పేషెన్స్గా మీరు వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోనే ఓపెన్ చేసుకోండి. సో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ప్లే స్టోర్లో AI వీడియో ఎడిటర్ షార్ట్కట్ అని సింపుల్గా సెర్చ్ చేస్తే మనకు ఈ యాప్ ఉంటుందన్నమాట. షార్ట్కట్ AI అనమాట ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. సో దీనికి మంచి రేటింగ్ ఉంది. సో సేమ్ క్యాప్కట్ యాప్ లాగానే ఉంటుందన్నమాట ఇది. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇందులో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. సో దీన్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఎడిట్ ప్లస్ అనే బటన్, టెంప్లెట్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు చాలా రకాల AI టూల్స్ ఉంటాయి. మనకు ఇక్కడ AI ఎడిటింగ్, సో ఆటో క్యాప్షన్స్, సో మనకు AI ట్రయల్, సో ఇక్కడ మనకు స్పీడ్, ఈ విధంగా మనకు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకు చాలా AI టూల్స్ ఉంటాయి మనకు. సో ఇక్కడ మనకు వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ క్యాప్కట్ యాప్ మనకు టెంప్లెట్స్కి ఫేమస్ కాబట్టి ఇక్కడ మనకు టెంప్లెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఈజీగా. సో ఇక్కడ ఎడిట్ ప్లస్ దాని పక్కన టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ అన్ని రకాల టెంప్లెట్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉంటాయి. సో మనకు ఇక్కడ ట్రెండింగ్, సో ఇక్కడ మనకు న్యూ, స్లో మోషన్ టెంప్లెట్స్. ఇక్కడ మనకు టెంప్లెట్స్లో 2 టైప్స్ ఉంటాయి, లైఫ్ స్టైల్ అండ్ బిజినెస్ అని. సో ఇక్కడ లైఫ్ స్టైల్లో ఇక్కడ మనకు స్లో మోషన్ టెంప్లెట్ అండ్ మనకు టిక్టాక్లో ఉండే ట్రెండింగ్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు లవ్, బర్త్డే, మనకు రీల్స్ కూడా టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు రీల్స్ సెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే జస్ట్ మీరు ఇక్కడ టెంప్లెట్స్ని చూస్ చేసుకొని మీకు నచ్చిన టెంప్లెట్ని చూస్ చేసుకొని జస్ట్ మీ ఫొటోస్ అండ్ వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా ఉంటుంది, ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మీ టెంప్లెట్ని ఎలా యూస్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటాను. సో ఏదైనా ఒక టెంప్లెట్ని యూస్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసి కింద యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జస్ట్ మీ గ్యాలరీ నుంచి మీడియా క్లిప్స్, ఫొటోస్ లేదా వీడియోస్ని ఇంపోర్ట్ చేసి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడమే అనమాట. సో టెంప్లెట్ని యూస్ చేసి మీరు వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుసని అనుకుంటాను. సో ఈ విధంగా మీకు టెంప్లెట్స్ కూడా మనకు ఈ యాప్లో ఉంటాయి. చాలా మంచి మంచి టెంప్లెట్స్ ఉంటాయన్నమాట. సో స్లో మోషన్, రీల్స్, టిక్టాక్లో అన్నిట్లో ఉండే ఫేమస్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి మరి టెంప్లెట్స్ని ఈ విధంగా యూజ్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఎడిట్ టెంప్లెట్, దీని పక్కన మనకు ఇక్కడ వీడియోస్ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మనకు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ క్రియేట్ లేదా ఇక్కడ ప్లస్ అనే సింబల్ రెండింటిలో నుంచి ఎక్కడైనా క్లిక్ చేసుకొని మనం వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మీ గ్యాలరీలో ఉండే వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ స్టాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. సో మనకు ఇన్స్టాగ్రామ్, సబ్స్క్రైబ్, సో ఇక్కడ మనకు చాలా రకాల PNG గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మీరు యాజ్ ఎ లేయర్గా యూస్ చేసుకోవచ్చు ఓవర్లీ. సో ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్, తర్వాత ఇంట్రో టెంప్లెట్స్, అవుట్రో టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. సో చాలా రకాల అవుట్రో టెంప్లెట్స్ కూడా ఉంటాయి మనకు. యూట్యూబ్ వీడియోస్కి మీరు స్పెషల్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు లేదా మ్యూజిక్ వీడియోస్కి. దెన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసుకుంటే చాలా రకాల మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ బ్లర్ బ్యాక్గ్రౌండ్, పార్టికల్స్ బ్యాక్గ్రౌండ్ అనేవి చాలా రకాల మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు పైన ఆల్బమ్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మన గ్యాలరీ నుంచి ఏదైనా వీడియోస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు GIF ఫైల్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. సో చాలా రకాల మంచి మంచి GIF ఫైల్స్. సో ఇప్పుడు నేను నా గ్యాలరీ నుంచి ఒక 2 వీడియో క్లిప్స్ని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని ఇప్పుడు సో మనకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఒక 2 వీడియో క్లిప్ని నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనకు వీడియో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ వీడియో టైమ్ లైన్ కూడా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ వీడియో టైమ్ లైన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు చాలా ఆప్షన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వీడియో టైమ్ లైన్ మీద క్లిక్ చేసుకుంటే స్ప్లిట్, యానిమేషన్, ట్రిమ్స్ అని. సో ఇప్పుడు వీడియో నుంచి స్టార్టింగ్లో ఏదైనా పార్ట్ని మనం రిమూవ్ చేసుకోవాలంటే సో ఇక్కడ స్టార్టింగ్లో ఈ 1 సెకండ్ పార్ట్ని రిమూవ్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏదైతే స్టార్టింగ్లో ఉండే పార్ట్ ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎండింగ్లో ఉండే పార్ట్ని రిమూవ్ చేసుకోవాలంటే సేమ్ యాస్టేజ్గా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఎండింగ్ పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మిడిల్లో మనం స్ప్లిట్ చేసుకొని
ఏదైనా ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో ఎడిటింగ్లో స్టార్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద కింద అనమాట. ఓకే, ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక స్ప్లిట్ వచ్చి సో మధ్యలో మనం ట్రాన్సాక్షన్ కానీ యానిమేషన్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్కి ఏదైనా యానిమేషన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ చాలా రకాల యానిమేషన్స్ ఉంటాయి. సో ఈ అన్ని యానిమేషన్ కూడా మీరు క్యాప్కట్ యాప్లో చూసిన యానిమేషన్స్ కనిపిస్తాయి అనమాట. మ్యాక్సిమం 99% అన్ని ఎఫెక్ట్స్ కూడా మనకు క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉండే యానిమేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మల్టీవర్స్ లేయర్ అని ఎఫెక్ట్ ఉంటుంది. ఇది క్యాప్కట్ ప్రో వర్షన్లో మాత్రమే ఉంటుంది, నార్మల్ క్యాప్కట్లో ఉండదు. కానీ ఇది ఈ యాప్లో ఫ్రీగానే అవైలబుల్లో ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలాగే చాలా ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఈ లవ్ సింబల్ ఎఫెక్ట్ అనమాట ఇది. సో ఇది చాలా మంచి యానిమేషన్ ఎఫెక్ట్ అనమాట. ఇది ప్రో వర్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బార్డ్స్ ఎఫెక్ట్ కూడా ప్రో వర్షన్లోనే ఉంటుంది. అన్నీ కూడా నేను చెప్పినట్టు క్యాప్కట్ ప్రోలో ఉండే ఎఫెక్ట్సే మనకు ఈ యాప్లో ఉంటాయన్నమాట. ఓకే, ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు వీటన్నిటిని. ఓకే, సో ఇక్కడ చాలా రకాల మంచి మంచి ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకు. సో ఇందులో నుంచి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్నిటిని ఈజీగా యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మంచి మంచి యానిమేషన్ ఫొటోస్కి కూడా యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్ యానిమేషన్ కూడా సేమ్ మనకు క్యాప్కట్ ప్రోలో ఉండే అవుట్ యానిమేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కాంబో యానిమేషన్లో కూడా మనకు కొంచెం క్యాప్కట్లో ఉండే ఎఫెక్ట్స్ కాకుండా ఇంకా చాలా మంచి నెక్స్ట్ లెవెల్ కాంబో యానిమేషన్ ఎఫెక్ట్ అని ఇక్కడ మీకు చూడడానికి అవకాశం ఉంది. ఇక్కడ చాలా మంచి మంచి ప్రో ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట మనకి ఇందులో యానిమేషన్స్లో ఇక్కడ. ఓకే, సో మీరు ఒక్కొక్క దాన్ని చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా లెంత్ అనేది డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో మీకు చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు స్పీడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కర్వ్, నార్మల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీడియో టైం లైన్ పైన చేసుకుంటే ఇక్కడ వీడియోని స్లో ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కర్వ్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఇది మనకు క్యాప్కట్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ మీద క్లిక్ చేసుకొని వీడియో యొక్క డ్యూరేషన్ని తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మోస్ట్ పాజిటివ్ థింగ్ స్మూత్ స్లో మోషన్ ఆప్షన్ కూడా ఉంది చూడండి ఇక్కడ. సో ఇది కూడా మనకు క్యాప్కట్ యాప్లో ఉండేది. సో ఇక్కడ స్మూత్ స్లో మోషన్లో మనకు వీడియో యొక్క స్పీడ్ని తగ్గించి వీడియోని స్మూత్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ స్లో మోషన్ అండ్ కర్వ్ ఆప్షన్ కూడా ఉంది మనకు. నెక్స్ట్ ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని వీడియోని క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్లో క్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఓకే, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ రొటేట్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఓకే, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు మిర్రర్ ఎఫెక్ట్ ఈ విధంగా, నెక్స్ట్ ఫ్లిప్ ఎఫెక్ట్, రొటేట్ ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ ఫిట్ అండ్ ఫిల్ ఎఫెక్ట్ అనమాట ఇక్కడ ఆప్షన్ ఉంది. దాన్ని కూడా యూస్ చేసుకొని మీకు నచ్చినట్టుగా వీడియో యొక్క సైజ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఏఐ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా మంచి పాజిటివ్ ఎఫెక్ట్స్ టూల్ అనమాట ఇది. సో క్యాప్కట్లో ఉండే ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఏఐ ఎఫెక్ట్స్ ఇందులో ఉంటాయి అనమాట మనకు. సో ఎగ్జాంపుల్ అయిన ఏఐ ఎఫెక్ట్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసి చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి చాలా మంచి టూల్ అనమాట. సో ఇది వేరే యాప్లో ఉండదు, ఓన్లీ క్యాప్కట్ యాప్ అండ్ ఈ యాప్లో మాత్రమే ఉంటుంది ఏఐ ఎఫెక్ట్స్ అనేవి. సో ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ప్రో ఎఫెక్ట్స్, క్యాప్కట్ ప్రో ఎఫెక్ట్లో ఉండే ఎఫెక్ట్స్ మాత్రమే ఈ యాప్లో ఉన్నాయి మనకు అనమాట. ఓకే, సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్యాప్కట్ ప్రో ఎఫెక్ట్లో ఉండే అన్ని ఎఫెక్ట్స్ కూడా మనకు ఇందులో ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏఐ ఎఫెక్ట్స్ కాకుండా ఇక్కడ మనకు వాల్యూమ్ ఉంటుంది ఆప్షన్. అంటే మన వీడియోలో ఏదైనా సాంగ్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఆడియో ఉంటే దాని వాల్యూమ్ని అప్ టు 400% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. క్యాప్కట్లో అయితే 500% వరకు ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ 400% వరకు ఉంటుంది అనమాట. మిగతా యాప్లో కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఫిల్టర్స్, ఓకే, ఇక్కడ చాలా రకాల 3 ఫిల్టర్స్ ఉంటాయి మనకు. ఫిల్మ్, హాలిడే, పోర్ట్రైట్, రిట్రో, సో మోనోలాగ్, ఈ విధంగా చాలా రకాల మంచి ఫిల్టర్స్ ఉంటాయి మనకు ఇక్కడ చాలా రకాల. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఫిల్టర్ని అప్లై చేసుకొని చూసుకోవచ్చు. మంచి సినిమాటిక్ మంచి 3 ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇందులో. జస్ట్ 1 క్లిక్లో మీ వీడియో యొక్క కలర్ గ్రేడింగే మారిపోతుంది, మీ వీడియో యొక్క మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే అడ్జస్ట్మెంట్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కలర్ ఎనాచర్ అనమాట. సో మీ వీడియోలో ఏదైనా కలర్స్ ఉంటే ఆ కలర్స్ని చాలా బ్రైట్గా ఎనాచ్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా మంచి టూల్ అనమాట. ఇది వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో యూజ్ అయ్యే టూల్ అనమాట. సో ఇది క్యాప్కట్లో ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది అనమాట. ఓకే, కలర్ ఎనాచర్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కలర్ ఎనాచర్ తర్వాత ఇక్కడ మనకు సింపుల్గా కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ గురించి మీకు తెలిసిందే. సో ఇక్కడ జస్ట్ 1 క్లిక్లో వీడియో బ్యాక్గ్రౌండ్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే జస్ట్ 1 క్లిక్లోనే వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ 1 క్లిక్లోనే ఈ విధంగా వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ దీని తర్వాత మనం వీడియోకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్, ఈ విధంగా డిఫరెంట్ షేప్లో మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కట్అవుట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది కట్అవుట్ ఆప్షన్ తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మాస్క్ ఆప్షన్ గురించి మీకు తెలిసిందే. ఇక్కడ డిఫరెంట్ మాస్క్ ఎఫెక్ట్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత కీ ఫ్రేమ్ నుంచి ఈ మాస్క్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ టెక్స్ట్ మాస్క్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సింపుల్గా ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వీడియో ఉంటుంది, పైన మాత్రం టెక్స్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీ టెక్స్ట్లో మీరు ఏదైనా టెక్స్ట్ని రీప్లేస్ చేసుకొని ఈ విధంగా టెక్స్ట్ మాస్కింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో అదంతా కూడా ఇక్కడ మాస్కింగ్లో ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఈ ఫాంట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ నేను టెక్ అని సింపుల్గా ఎంటర్ చేసుకుంటే సో ఈ విధంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది వీడియో ఉంటుంది, పైన మాత్రం మనకు మాస్కింగ్లో టెక్స్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టెక్స్ట్ మాస్కింగ్ అనేది క్యాప్కట్ యాప్లో కూడా ఉండదు, కానీ ఇది డైరెక్ట్గా ఇక్కడ ఈ యాప్లో ఉంటుందన్నమాట. ఓకే, సో కొన్ని అడ్వాన్స్డ్ కూడా టూల్స్ కూడా ఉన్నాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ మాస్క్ని ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చినట్టుగా కావాలంటే ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. ఈ విధంగా మనకు టెక్స్ట్ మాస్కింగ్ ఆప్షన్ ఉంది. ఇది క్యాప్కట్లో డైరెక్ట్గా ఆప్షన్ అనేది ఉండదు, కానీ ఈ యాప్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మాస్కింగ్ తర్వాత మనకి ఇక్కడ క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది. క్రోమాకీ మనం గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, అది మీకు తెలిసిందే అనమాట. ఓకే, సో దీని తర్వాత క్రోమాకీ మీద క్లిక్ చేసుకొని ఏదైనా కలర్ని రిమూవ్ చేసుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ప్లెయిన్ కలర్ని ఉంటే మాత్రం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ కాపీ, సో ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియోకి ఇంకొక కాపీ అనేది డూప్లికేట్ అవుతుంది అనమాట. ఇక్కడ సింపుల్గా ఈ వీడియోని మనం ఈ విధంగా కాపీ చేసుకుంటే ఇంకొక క్లిప్ అనేది క్లోన్ వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ కాపీ ఆప్షన్ ఉంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వీడియోని ఈ ప్లేస్లో రీప్లేస్ మీద క్లిక్ చేసుకొని వేరే క్లిప్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షన్ ఉంది మనకు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ రీప్లేస్ తర్వాత సో మనకి ఇప్పుడు ఇక్కడ ఒపాసిటీ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనం వీడియో ఒపాసిటీ మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చాలా ఈజీగా. ఓకే, సో దీన్ని బట్టి మీరు సింపుల్గా మీరు మీ వీడియో ఒపాసిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొజాయిక్ ఆప్షన్ ఇది. సో మనం వీడియోలో ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ ఫేస్ని కానీ బ్లర్ చేసుకోవాలంటే ఈ విధంగా ఈ మొజాయిక్ ఆప్షన్ యూస్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో ఈ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలో ఏదైనా పర్సన్ ఫేస్ని బ్లర్ చేసుకోవాలంటే ఈ విధంగా ఈ మొజాయిక్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఓవర్లే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మెయిన్ వీడియో క్లిప్ ఉంది కదా, సో దీన్ని ఓవర్లే యాడ్ చేసుకుంటే ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేసుకుంటే సో ఇది యాజ్ ఓవర్లీగా వచ్చేస్తుంది ఈ విధంగా కిందికి. అండ్ ఇంకొక మెయిన్ వీడియో ఉంది కదా ఆ క్లిప్ పైన వచ్చేస్తుంది అనమాట యాజ్ ఓవర్లీగా ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ ఓవర్లేగా కూడా యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆప్షన్ని యూజ్ చేసుకొని. ఓకే, ఈ విధంగా అనమాట ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో దీన్ని మాస్కింగ్ తర్వాత అవన్నీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఓవర్లే తర్వాత మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అని ఫ్రీజ్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ గురించి మీకు తెలిసిందే, ఇది చాలా బేసిక్ టూల్. సో కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్, సాచురేషన్, హైలైట్స్, ఫేడ్, హెచ్ఎస్ఎల్. సో ఇవన్నీ కూడా మీకు విఎన్, క్యాప్కట్ అన్నింటిలో ఉంటాయి. సో దీంట్లో కూడా ఉంటాయి. దీన్ని యూస్ చేసి సింపుల్ బేసిక్ కలర్ గ్రేడింగ్ వీడియోని చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. కింద టెక్స్ట్ కానీ క్యాప్షన్స్ కానీ పిఐపి, ఫిల్టర్ ఇవన్నీ ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో నేను ఇవన్నీ గురించి ఫస్ట్లో చెప్పినవి డైరెక్ట్ వీడియో టైం మీద క్లిక్ చేసుకుని వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకుంటే మనకు సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి సాంగ్ని పిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీనికి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లోకల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డివైస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు మీ గ్యాలరీలో ఉండే సాంగ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, ఆడియో ఫైల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీకు నచ్చిన ఆడియో ఫైల్ని ఇక్కడ చూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసి మిగతా సాంగ్ పార్ట్ని ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు. ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల సాంగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ సాంగ్ యొక్క వాల్యూమ్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వాల్యూమ్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ సాంగ్ని కాపీ చేసుకోవచ్చు, ఈ సాంగ్ని మధ్యలో స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ సాంగ్లో బీట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో బీట్ మీద క్లిక్ చేసుకుంటే జస్ట్ 1 క్లిక్లోనే బీట్స్ వచ్చేస్తాయి. ఈ ఆప్షన్ మనకు క్యాప్కట్ యాప్లో కూడా ఉంటుంది. సో క్యాప్కట్ యాప్లో ఆటో బీట్ ఆప్షన్ ఉంటుంది. సో అదే ఆప్షన్ ఈ యాప్లో కూడా ఉంటుంది అనమాట. వేరే ఇంకే యాప్లో కూడా మనకు ఆటో బీట్ ఆప్షన్ అనేది ఉండదు. ఈ యాప్ ఇప్పుడు ఈ షార్ట్కట్ యాప్లో అండ్ క్యాప్కట్ యాప్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా రకాల మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కింద మనకు మ్యూజిక్ పక్కన సౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా రకాల మంచి ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇక్కడ అట్మాస్ఫియర్ సౌండ్ ఎఫెక్ట్, లాఫింగ్ కానీ ఇక్కడ గేమ్కి సంబంధించిన ఫన్ సౌండ్ ఎఫెక్ట్స్, ఇక్కడ నేచర్ సౌండ్ ఎఫెక్ట్స్, ఈ విధంగా చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఒక్కొక్క దాన్ని ప్లే చేసి చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేచర్, సోషల్ మీడియా, సో అన్ని రకాల సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు కామెడీ వీడియో కానీ ఏదైనా సినిమాటిక్ వీడియో క్రియేట్ చేసినా మీకు సౌండ్ డిజైన్ అనేది స్పెషల్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీకు ఇందులో నుంచి మీకు కావాల్సినంత
సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీరు దీన్ని యూస్ చేసుకోవాలి యాప్ని. రీల్స్కి కానీ యూట్యూబ్ షార్ట్స్కి కానీ యూస్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి కూడా ఈ యాప్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, ఆడియో క్లిప్స్ ఈ విధంగా ఉంటాయి మనకు. సో ఈ విధంగా మనకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో మనకు. సో ఫన్నీ వీడియోస్ యాడ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోలో ఏదైనా సాంగ్ ఉంటే ఆ సాంగ్ని మనం సపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఆప్షన్ కూడా ఉంది మనకు. సో ఇక్కడ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో వీడియో బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడుతుండొచ్చు. సో ఇక్కడ నేను చేస్తున్నట్టుగా ఎగ్జాక్ట్గా సో వీడియో వాయిస్ ఓవర్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో ప్లే అవుతూ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడేదంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఆటో సబ్ టైటిల్స్ కూడా ఆప్షన్ ఉంది మనకు. మీ వీడియో లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉంటే జస్ట్ ఆటోమేటిక్గా 1 క్లిక్లోనే మీరు వీడియో లాంగ్వేజ్ని సబ్ క్యాప్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ ఉంది. మీరు ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేసుకుంటే సింపుల్గా అది స్పీచ్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. కింద మనకు ఇక్కడ వాయిసెస్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ వాయిస్లో. ఇక్కడ నుంచి మీకు నచ్చిన వాయిస్ని చూస్ చేసుకోవచ్చు. ఆ వాయిస్ని చూస్ చేసుకొని మీరు ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తారో ఆ టెక్స్ట్ సేమ్ ఎగ్జాక్ట్గా మీరు చూస్ చేసుకున్న వాయిస్లో మనకు వినిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మన వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది వాయిస్ టెక్స్ట్ టు వాయిస్ ఎఫెక్ట్ అనమాట. సో దీని అవసరం మనకు అంతగా రాకపోవచ్చు, కానీ సో చాలామందికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేరు. సో వాళ్ళు మాట్లాడేది టెక్స్ట్ రూపంలో ఎంటర్ చేసి వాళ్ళు వాయిస్ లాగా వినిపించాలనుకుంటే మీరు ఈ టూల్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వచ్చేసి అంత పర్ఫెక్ట్గా అయితే ఫీల్ అయితే ఉండదు, కానీ మీరు ట్రై చేయొచ్చు. మీరు టెక్స్ట్ టు స్పీచ్ ఈ ఆప్షన్ని ట్రై చేయొచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. సో బాగుంటుంది అనమాట ఈ టూల్ టెక్స్ట్ టు స్పీచ్ అనేది. ఓకే, సో ఇక్కడ ఆడియోకి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఏ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఏదైనా మనం టెక్స్ట్ ఎంటర్ చేసుకోవాలనుకుంది సరిగ్గా మనం టెక్స్ట్ రాయకుండా అది ఏ దాన్ని కరెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ సెంటెన్స్ అనేది జనరేట్ చేసి ఇస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నార్మల్ టెక్స్ట్ని కూడా మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా నేను ఒక టెక్స్ట్ని ఎంటర్ చేసుకుంటాను చూడండి. ఈ టెక్స్ట్ని ఎంటర్ చేసుకుంటే తర్వాత ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. కస్టమైజ్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కలర్స్ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ టెక్స్ట్ యొక్క స్టైల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్స్లో మనం ఇక్కడ చూసుకుంటే క్యాప్కట్ ట్యాబ్లో ఉండే అన్ని ఫాంట్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో చాలా రకాల మంచి మంచి ఫాంట్స్ కూడా మనకు ఈజీగా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ చూడండి. ఓకే, ఈ బ్యాంగ్రోస్ ఎఫెక్ట్ కానీ ఇక్కడ సిన్జల్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా క్యాప్కట్ ట్యాబ్లో ఉండే ఫాంట్సే అనమాట. సో ఈ ఫాంట్ని మనం జస్ట్ 1 క్లిక్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్స్ కూడా ఉంటాయి మనకు. కాకపోతే ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్లో మాత్రం క్యాప్కట్లో ఉండే యానిమేషన్స్ కంటే కొంచెం తక్కువ యానిమేషన్ ఉంటాయి. సో ఇక్కడ కొంచెం మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. టెక్స్ట్ యానిమేషన్స్ అనేవి కొంచెం తక్కువగా అనిపిస్తాయి ఇందులో అనమాట. సో మిగతా అంతా కూడా బాగుంటుంది. సో టెక్స్ట్ ఇన్ యానిమేషన్ కానీ అవుట్ యానిమేషన్ కానీ కాంబో యానిమేషన్ కానీ కొంచెం టెక్స్ట్ యానిమేషన్ తక్కువగా ఉంటాయి. అండ్ మనకు టెక్స్ట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకు. సో ఇది కూడా మనకు క్యాప్కట్ ట్యాబ్లో ఉంటుంది. సో కానీ ఇందులో కొంచెం కొన్ని తక్కువ టెక్స్ట్ టెంప్లెట్స్ ఉంటాయి అనుకోండి. సో ఇక్కడ సింపుల్గా నేను ఒక టెక్స్ట్ టెంప్లెట్ని చూస్ చేసుకొని ఇక్కడ నేను సింపుల్గా నేమ్ ఎంటర్ చేసుకుంటే సో ఈ టెంప్లెట్ మనకు ఈ విధంగా వర్క్ అవుతుంది చూడండి. ఇక్కడ ఆటోమేటిక్గా టెక్స్ట్లో మనకు యానిమేషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట ఈ టెక్స్ట్ టెంప్లెట్ని యూస్ చేస్తే. ఓకే, ఈ విధంగా మనకు టెక్స్ట్ టెంప్లెట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ ఆప్షన్ కూడా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాప్షన్స్ అనమాట. మీ వీడియో హిందీ కానీ తెలుగులో క్యాప్షన్స్ అవైలబుల్ ఉండదు అనుకుంటా. ఇంగ్లీష్లో ఉంటే మాత్రం దీంట్లో మనం క్యాప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆటో క్యాప్షన్స్ మీద క్లిక్ చేసుకొని క్యాప్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు టెక్స్ట్ టు స్పీచ్ ఇంతకుముందు చెప్పిందే నేను. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ మనకు క్యాప్షన్స్ ఆప్షన్ కూడా ఉంది మనకి డైరెక్ట్గా ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఏదైనా మీ వీడియో పైన యాజ్ ఎ లేయర్గా స్టిక్కర్ కానీ ఫోటో కానీ వీడియో కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకుంటే చాలా రకాల స్టిక్కర్స్ ఉంటాయి మనకు. ఇక్కడ యూట్యూబ్కి సంబంధించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ సో అదర్ సోషల్ మీడియాకి సంబంధించిన స్టిక్కర్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఇన్బిల్డ్ అనమాట. సపరేట్గా వేరే ప్లాట్ఫామ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ స్టిక్కర్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోస్లో. అండ్ ఇక్కడ మనకు వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో లేదా వీడియోని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని వీడియోస్ అండ్ ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని ఫొటోస్ యాజ్ ఎ లేయర్గా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. సో ఇదే విధంగా మీరు వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏదైనా ఫోటో లేదా వీడియోని ఈ విధంగా మీ వీడియోకి పైన లేయర్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిఐపి టూల్ని యూస్ చేసుకొని మీకు నచ్చిన పొజిషన్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేసుకుంటే అది డిలీట్ కూడా అయిపోతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఫిల్టర్స్. సో ఇంతకుముందు నేను చెప్పింది. తర్వాత ఆస్పెక్ట్ రేషియో అనమాట ఇది. సో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి క్రియేట్ చేసుకున్నట్లయితే వీడియో 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. యూట్యూబ్ అయితే 16:9 అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి అయితే 1:1. ఈ విధంగా మీకు అన్ని ప్లాట్ఫామ్కి తగ్గ ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. సో వాటన్నిటిని మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ ప్లాట్ఫామ్ కావాలో ఆ ప్లాట్ఫామ్కి రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అనమాట. ఓకే, సో మిగతా ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ
పర్ఫెక్ట్ రిసోర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన రిసోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని చూస్ చేసుకొని యాజ్ ఎ లేయర్గా వీడియో యాడ్ చేసుకొని మనం ఆ లేయర్ నుంచి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఈ విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ నేను వీడియో అనేది ఫుల్గా ఉంది, వీడియోలో ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయలేదు కాబట్టి నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తలేదు. సో ఈ బ్యాక్గ్రౌండ్ టూల్ని కూడా మీకు ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు అనుకుంటాను. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ బ్యాక్గ్రౌండ్ టూల్ కూడా ఆప్షన్ ఉంది. దెన్ ఇక్కడ పైన మనకు రిజల్యూషన్లో ఇక్కడ 1080p మీద క్లిక్ చేసుకుంటే అప్ టు 4K వరకు ఆప్షన్ ఉంది. మనకు మీ మొబైల్ 4K సపోర్ట్ చేస్తే 4K వరకు ఉంది. అండ్ ఫ్రేమ్ రేట్ కూడా మనకి ఇక్కడ 60 FPS వరకు ఆప్షన్ ఉంది మనకు. అండ్ మీకు నచ్చినంత ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మనకు ఈ షార్ట్కట్ యాప్ అనేది చాలా మంచి అప్లికేషన్. ఇందులో క్యాప్కట్కి క్లోన్ అప్లికేషన్ అనేది చెప్పుకోవచ్చు. డెఫినెట్గా దీన్ని యూజ్ చేసుకోండి మీరు.